హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు 6th క్లాస్ 9th లెసన్ ఆర్గనిజమ్స్ అండ్ హ్యాబిటేట్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేస్తాను. దేర్ ఆర్ టూ మెయిన్ కాంపోనెంట్స్ ఇన్ ఏ మైక్రోస్కోప్. వై వీఆర్ యూజింగ్ మైక్రోస్కోప్? బికాజ్ వీఆర్ సీయింగ్ ద స్మాల్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఇన్ ద మైక్రోస్కోప్. The structural component and the visual components are present in the microscope. ఇక్కడ మనకి ఈ లెసన్లో మనకి మైక్రోస్కోప్ గురించి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. The living things are called biotic components. Example, plants, animals, microorganisms. These are all called as a living things. All organisms depend on their surroundings. కొన్ని అన్ని ఆల్మోస్ట్ ఆల్ organisms are depending on their surroundings అనమాట. For their needs like food. All organisms are depend on their surroundings for their needs like food, water, air and shelter. ఆర్గనిజమ్స్ అన్నీ కూడా ఎందుకు డిపెండ్ అయి ఉంటాయంటే బికాజ్ ఆఫ్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్. వాటి యొక్క ఫుడ్ అనేవి అక్కడే వాటికి దొరుకుతుంది, వాటర్ కూడా అక్కడే, ఎయిర్ అండ్ షెల్టర్. దే హ్యావ్ టు అడాప్టెడ్ సచ్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఫారెస్ట్లో వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. డొమెస్టిక్ యానిమల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద హౌసెస్ అనమాట. they are adapted such type of environmental conditions. Stimulus is the response of an organisms to a change in the surroundings. Stimulus అనేది ఒక టైప్ ఆఫ్ రెస్పాన్స్ అనమాట ఆర్గనిజమ్స్లో. దట్ ఈస్ చేంజ్ ఇన్ ద సరౌండింగ్స్ని బట్టి అది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. మైక్రో ఆర్గనిజమ్స్ విచ్ ఆర్ సో స్మాల్ దట్ we cannot see with them with our naked eye. Organisms are very tiny openings are present in stomata అని ఎలా చెప్తాము? అవి స్టొమాటో అనేది లీఫ్ లోపల చాలా చిన్నగా ఉంటుంది. వాటిని మనం ఎలా చూడగలం? వీఆర్సీ విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్. అలాగే బ్యాక్టీరియా, ఫంగై, వైరసెస్ ఇవి కూడా చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. ఆర్గనిజమ్స్ విచ్ ఆర్ సో స్మాల్ దట్ వీ కెనాట్ సీ దెమ్ విత్ ఏ నేకెడ్ ఐ. మన కంటితో వాటిని చూడలేము. అలాంటి మైక్రో ఆర్గనిజమ్స్ ఏంటి అంటే బ్యాక్టీరియా, ఫంగై, వైరస్ ఇవన్నీ కూడా మైక్రో ఆర్గనిజమ్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. మైక్రోస్కోప్ an optical instrument used for viewing very small objects such as a mineral samples, animal, plant cells. వీటన్నిటిని మనం మైక్రోస్కోప్లో చూస్తామన్నమాట. యానిమల్ సెల్స్ని, ప్లాంట్ సెల్స్ని. Terrestrial habitat and aquatic habitat. What are the terrestrial habitat? Terrestrial habitat means living on land. Habitat means మనం ఏదైతే పర్టికులర్గా ఏ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి మనం అడాప్ట్ అయి ఉంటామో దాన్ని హ్యాబిటేట్ అంటాము. టెరిస్టరల్ అంటే ల్యాండ్ మీద ఉండే లివింగ్ ఆర్గనిజమ్స్, లివింగ్ ప్లాంట్స్, లివింగ్ థింగ్స్ అనమాట. లివింగ్ థింగ్స్ వచ్చేసి ఏంటి? ప్లాంట్స్, యానిమల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. టెరిస్టరల్ హ్యాబిటేట్. ఎక్వాటిక్ హ్యాబిటేట్ లివింగ్ ఇన్ వాటర్. యానిమల్స్ అయినా కానీ ప్లాంట్స్ అయినా కానీ. యానిమల్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఫిష్ వచ్చేసి ఎక్వాటిక్ హ్యాబిటేట్. అది ఆ ఎక్వాటిక్ హ్యాబిటేట్ ఆ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వాటర్లోనే అది అడాప్టెడ్ అయి ఉందన్నమాట. అక్కడే తన యొక్క లివింగ్ కండిషన్స్ అన్నీ కూడా హీ వాజ్ సూటబుల్ ఫర్ దట్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్. టెరిస్టరల్ ప్లాంట్స్ ఎగ్జాంపుల్ తులసి. టెరిస్టరల్ ప్లాంట్స్ ఆర్ స్ట్రాంగ్ స్టమ్స్ ఆర్ స్ట్రాంగ్ అండ్ బ్రౌన్ ఇన్ కలర్లో ఉంటాయి. బ్రాడ్ లీవ్స్ ఆర్ ప్రెసెంట్. లీవ్స్ ఆర్ వెరీ బ్రాడ్ అండ్ సమ్ ఆర్ parallel, some are broad. Leaves are present. There are different shapes, oval shapes. Roots are fixed in soil and are stronger. Roots are fixed in the soil and are stronger because roots are transport the water and minerals to whole parts of the plant. Okay, others, long flower clusters are present. And aquatic plant, Vallisneria, Hydrilla, these are aquatic plants. Aquatic plants example some aquatic plants example Vallisneria, Hydrilla, Lotus, these are the examples. Stem వీక్ అండ్ గ్రీన్ ఇన్ కలర్. స్టమ్ ఎలా ఉంటుంది వాటర్లో అంటే అది చాలా వీక్గా ఉంటుంది అండ్ గ్రీన్ ఇన్ కలర్లో ఉంటుంది. నారో లీవ్స్ అండ్ స్మాల్ సైజ్లో ఉంటాయి. నారో లీవ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. రూట్స్ ఆర్ నాట్ ఫిక్స్డ్ అండ్ నాట్ మచ్ స్ట్రాంగర్. రూట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండవు. దే ఆర్ నాట్ ఫిక్స్డ్ అండ్ ఇంటూ ద సాయిల్లో ఎలా ఫిక్స్ అయి ఉంటాయి అలా ఫిక్స్ అయి ఉండవు అనమాట. అదర్ ఫ్లవర్స్ ఆర్ సీన్ బట్ స్మాల్ ఇన్ సైజ్ అండ్ లెస్ ఇన్ నెంబర్. ఫ్లవర్స్ అనేవి మనకు చూస్తాం కానీ స్మాల్ ఇన్ సైజ్, చాలా చిన్నగా ఉంటాయి, స్మాల్గా ఉంటాయి అండ్ లెస్ ఇన్ నెంబర్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్వాటిక్ ప్లాంట్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే
వాటర్ లిల్లీ, లోటస్, హైడ్రిల్లా, గ్రాస్, వాలిస్నేరియా ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ aquatic plants. Examples of aquatic animals. What are the examples of aquatic animals? Fish, pond skater, snail, mussel, dragonfly, mayfly ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ aquatic animals అన్నమాట. వాట్ ఈస్ ద సూటబుల్ ప్లేస్ ఫర్ కాక్రోచ్? కాక్రోచెస్కి సూటబుల్ ప్లేస్ ఏంటి అంటే డ్రై అండ్ డార్క్ ప్లేస్లో దే ఆర్ లివింగ్ కండిషన్స్ని అవి ఆ పర్టికులర్ హ్యాబిటేట్కి అడాప్ట్ అయి ఉంటాయి అన్నమాట. అంటే డ్రై అండ్ డార్క్ ప్లేస్లో మాత్రమే ఉంటాయి. అంటే మనకి ఎగ్జాంపుల్ కిచెన్ రూమ్లో వీటన్నిటిలో ఇవి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. హైడ్రిల్లా ప్లాంట్ గ్రోస్ ఇన్ వాటర్. హైడ్రిల్లా ప్లాంట్ ఎక్కడ గ్రో అవుతుంది? వాటర్లో. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్. ఏబయోటిక్ కాంపోనెంట్స్ ఆర్ సాయిల్, వాటర్ అండ్ ఎయిర్. ఇవన్నీ కూడా మనంతటా మనం తయారు చేసుకోలేము. నేచర్స్ గిఫ్ట్ అనమాట ఇవి. సాయిల్, వాటర్ అండ్ ఎయిర్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ బయోటిక్ కాంపోనెంట్స్. ప్లాంట్, యానిమల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇవి ఏ బయోటిక్ కాంపోనెంట్స్? ఇవి బయోటిక్ కాంపోనెంట్స్. ట్రీస్ ఆర్ గ్రోస్ త్రో యాజ్ లైఫ్. ట్రీస్ అనేవి లైఫ్ లాంగ్ గ్రో అవుతూనే ఉంటాయి. సీడ్ ఈజ్ ఏ లివింగ్ థింగ్. అంటే సీడ్ అనేది ఒక లివింగ్ థింగ్ అనమాట. ఒక్కొక్కసారి మనకు క్వశ్చన్లో అడుగుతారు సీడ్ ఈజ్ ఏ లివింగ్ థింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్ అని. లివింగ్ థింగ్. అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద పాండ్ ఈజ్ ఏ హ్యాబిటేట్ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ ద పాండ్. మనకి పాండ్ సర్ఫేస్ మీద, సర్ఫేస్ ఆఫ్ ద పాండ్ అండ్ అబౌవ్ ద సర్ఫేస్ ఇవన్నీ కూడా మనకి కొన్ని యానిమల్స్ అనేవి దే ఆర్ అడాప్టెడ్ ఇన్ సచ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. డ్రాగన్ ఫ్లై, మై ఫ్లై, కింగ్ ఫిషర్. వీటి గురించి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.